హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితు ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ నైట్కి టెలికాస్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన 2 ప్రోమోలు వదిలేశాడు బిగ్ బాస్. అసలు ఎక్కువగా బిగ్ బాస్ ప్రియులకి నచ్చేది నామినేషన్స్ పర్వమే. నామినేషన్స్ అంటేనే ఈగర్గా వెయిట్ చేస్తాం. ఫైర్ ఉంటుంది, ఎవరిని నామినేట్ చేస్తారు, ఏం పాయింట్స్ లాగుతారు అనే దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఈరోజు నామినేషన్స్ కూడా నిజంగానే ఫైర్గా ఉండబోతున్నాయి అని నాకు అనిపిస్తుంది. ఫోమ్ స్ప్రే కొట్టాలి అనే కాన్సెప్ట్తో నచ్చని వాళ్ళని ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పి బిగ్ బాస్ ఆదేశం జారీ చేశాడనమాట. నేను 2 ప్రోమోలు మిక్స్ చేసి చెప్తున్నాను. ఏ ప్రోమోలో ఏదొచ్చిందో అయితే గుర్తులేదు. గుర్తున్నవి మెయిన్గా అనిపించినవి మాత్రం చెప్తున్నాను. ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి అంటే, పైన కింద ఊపు నబీల్ అఫ్రిది తోపు. ఏంటండి పైన కింద ఊపు నబీల్ అఫ్రిది తోపు? అది ఫైమా చెప్పేది కదండి, ఏ ఒకటి డైలాగు. మా ఇంట్లో పెరుగులేదు, నబీల్ అఫ్రిదికి తిరుగులేదు, ఇట్లా ఏ ఒకటి ఆయన మీద 2-3 స్లోగన్స్ మాట్లాడాలి అని అనిపించింది. అమ్మయ్య మాట్లాడేశాను. ఇక నబీల్ అఫ్రిది అయితే తన మాన్య చూపించాడు. ట్రోఫీ ఎత్తు, నడుము పాడు చేసుకోకు, ఖరాబ్ చేసుకోకు అని అభయ్ చెప్పింది. నిజంగానే ట్రోఫీ ఎత్తుతాడా నబీల్ అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. మొత్తానికైతే నామినేషన్స్లో పృథ్వీతో నీ నరాలు కనబడుతున్నాయి, నువ్వు మాట్లాడేటప్పుడు నీకు అగ్రెషన్ ఎక్కువైపోతుంది అని చెప్పి మొత్తానికైతే నామినేషన్ వేశాడు. పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో సోనియా కూడా ఇంటర్ఫియర్ అయింది. ఏమేమి మాట్లాడుతుంది ఏంది బిగ్ బాస్ అని చెప్తే నేను బరాబర్ మాట్లాడతా అని చెప్పి సోనియా అనడం. నబీల్ పృథ్వీని సోనియాని నామినేట్ చేసినట్టుగా నాకు కనిపిస్తుంది. తర్వాత ఇంకా సోనియా ఏమో నబీల్ని నామినేట్ చేసింది. ఫేక్ సంచాలక్ అంది. ఫేక్ అనుకు సంచాలక్ అను కాదు, నువ్వు పర్సన్గా కూడా ఫేకే అని చెప్పి అనడం. అప్పుడు నబీల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్, నేను ఫేక్, నేను రియల్ కాదు, నేను వేస్ట్, ఓహో అని చెప్పి అతను ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి ఒక పక్క యష్మి పడి నవ్వుతుందనమాట. నైనిక కూడా మణికంఠని, నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే పక్కన వాళ్ళ కాన్ఫిడెన్స్ని కూడా డౌన్ చేయకు అని చెప్పి మణికంఠని నామినేట్ చేసినట్టుగా కనిపించింది. విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసినట్టుగా కనిపించింది. రివెంజ్ నామినేషన్ అని ప్రేరణ అంది. రివెంజ్ నామినేషన్ మీన్స్ మరి విష్ణుప్రియ తినని నామినేట్ చేసిందా, అదే ప్రేరణ విష్ణుప్రియాని నామినేట్ చేసిందా లేదా అన్నదైతే నాకైతే అర్థం కాలేదు. మరి చూద్దాము. విష్ణుప్రియ అయితే ప్రేరణని నామినేట్ చేసింది. రివెంజ్ నామినేషన్ అని చెప్పి ప్రేరణ అంటే, రివెంజ్ నామినేషన్ అయితే నువ్వన్న వర్డ్స్ అన్నీ తీసి అవే మాట్లాడేదాన్ని కదా అని చెప్పి మాట్లాడిందనమాట. ఇక సోనియా ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తున్నట్టుగా కనిపించింది. నామినేట్ చేసి మీరు పెద్దగా పాయింట్స్ ఏం లేదు, మీదేం పర్ఫార్మెన్స్ లేదు కదా, మీరు ఆల్రెడీ వెళ్ళిపోదామని ఫిక్స్ అయినట్టున్నారు, సో ప్లీజ్ గ్లో అని చెప్పి చాలా సింపుల్గా, అసలు తన ఒక కట్టే కొట్టే తెచ్చేలాగా ఉండిద్ది కదా తన భాష ఒక్కొక్కసారి, అది కనిపించింది అనమాట. ఆదిత్య ఓం గారు కూడా సోనియాని నామినేట్ చేస్తూ ఫస్ట్ 3 days కనిపించింది సోనియా, ఇప్పుడు కనిపించట్లేదు అని చెప్పి నామినేట్ చేస్తున్నారు. ఇలా ఒకళ్ళనొకళ్ళు బాగానే మంచి పాయింట్స్తోనే నామినేట్ చేసుకున్నారు. యష్మి అయితే కనబడలేదు. మేబీ 3rd ప్రోమో వచ్చిద్దేమో, ఎందుకంటే యష్మిని ఎవరైనా నామినేట్ చేయడం కానీ యష్మి తను నామినేట్ చేస్తున్న దృశ్యాలు కానీ మనకి చూపించలేదు. ఇక పృథ్వీ అయితే తను నబీల్తో మాట్లాడుతున్నప్పుడు కొంచెం ముందుకు వచ్చాడు. వెనక్కి వెళ్ళు నుంచో అంటే నేను ఇక్కడే ఉంటా అని చెప్పి ఇంకొంచెం ముందుకు వస్తున్నాడు అనమాట. అగ్రెషన్ తగ్గించుకుంటే మాత్రం పృథ్వీకి మంచిది. ఈ అగ్రెషన్ ఇలానే కంటిన్యూ చేస్తే ఏమో మేబీ నెక్స్ట్ ఇంటికి వెళ్ళేది పృథ్వీయే అవ్వచ్చు అనమాట. ఆదిత్య ఓము నబీల్ గారు ఇద్దరు సోనియాని పృథ్వీని నామినేట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఆదిత్య ఓము పృథ్వీని నామినేట్ చేస్తూ నువ్వు పెద్దగా అరుస్తున్నావు అగ్రెషను, తర్వాత అపాలజీ చెప్పినప్పుడు కూడా అంత పెద్ద గొంతులో చెప్పట్లేదు అని చెప్తే పృథ్వీ రివర్స్గా, అంటే మధ్యలో మనకి ఎడిటింగ్ మాయాజాలం ఉండిద్ది కండి, ఎడిటర్ కట్ చేసి ఉండొచ్చు, అంటే మీరు వార్నింగ్ ఇస్తే నేను వార్నింగ్ తీసుకోవాలా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మేబీ ఏదో టాస్క్లో విషయమై అయి ఉంటుంది, దాని గురించే డిస్కస్ పెట్టుకున్నారు. మొత్తానికైతే ఇంకా కొంతమంది కనబడలేదు. నిఖిల్ తను నామినేట్ చేయాలి కదా, నిఖిల్ తనని నామినేట్ చేయరు ఎందుకంటే చీఫ్ కాబట్టి. ప్లస్ నైనికాని ప్రేరణ నామినేట్ చేసినట్టుగా కనిపించింది. నైనికాని నామినేట్ చేసినట్టుగా కనిపించింది. నైనిక దాన్ని డిఫెండ్ చేసుకుంటూ నేను మీ చీఫ్తోనే పోరాడాను అని చెప్తుందనమాట. మేబీ ఏమని అని ఉండొచ్చు అంటే,
అంటే నీ పెర్ఫార్మెన్స్ ఏమీ కనబడలేదు, నువ్వు అంతగా పెర్ఫామ్ చేయలేదు అనే రీజన్తో నామినేట్ చేసి ఉండొచ్చు. నేను మీ చీఫ్తోనే తలపడ్డాను అని చెప్పుండొచ్చు. ఇక చెప్పింది అని నాకు అనిపిస్తుంది. నాకైతే సోనియా పృథ్వీ కలిసి గేమ్ ఆడుతున్నారా అని నాకు అనిపించింది. మేబీ నబీలు ఆదిత్య గారు కూడా వీళ్ళిద్దరినే నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఆడుతున్నారేమో అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు నామినేషన్స్ టైంలో వీళ్ళిద్దరు ముఖముఖాలు చూసుకోవడం, నవ్వుకోవడం బట్టి వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నారా అని మొత్తానికైతే గ్రూపులు అయితే ఫామ్ అయిపోయినాయి అని నాకు అనిపిస్తుంది. 2 గ్రూపులుగా ఫామ్ అవుతున్నారు అని నాకు అనిపిస్తుంది. రేపు వచ్చే 2.0 థర్డ్ గ్రూప్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? గ్రూప్స్ ఫామ్ అయ్యాయి అని అనిపిస్తుందా లేదా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా? అసలు ఈ 2 ప్రోమోల గురించి మీ అనాలిసిస్. తమ్నైల్ ఎలా ఉంది? నబీల్ గారి గురించే పెట్టబోతున్నాను. పైన కింద ఉప్పు, నబీల్ అఫ్రిది తోపు, మా ఇంట్లో పెరుగులేదు, నబీల్కి తిరుగులేదు. ఇవేనమాట ఈరోజు నా తమ్నైల్స్. ఆ తమ్నైల్స్ కూడా ఎలా ఉన్నాయి, లేదంటే మీరేదైనా ఇంట్రెస్టింగ్ తమ్నైల్ నాకు సజెస్ట్ చేస్తారా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తమ్నైల్ కావాలంటే మార్చుకోవచ్చు, అందుకనే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీరు సజెస్ట్ చేసిన తమ్నైల్ నాకు బాగుంది అని అనిపిస్తే మళ్ళీ మారుస్తానమాట. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే షేర్ చేయండి.